ఒకప్పుడు మేఘాల మీద ఆకాశంలో ఒక దేవత ఉండేది. ఆమె పేరు ఓరేలియా. ఒకరోజు ఆమె ఒక ఇంద్రధనుస్సు పక్షిని వెంబడిస్తూ స్వర్గపు అంచుని దాటి వెళ్ళింది. అప్పుడు తను ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఓరేలియా ఒక పెద్ద చెట్టు దగ్గర మృదువుగా భూమిని తాకింది. చుట్టూ చూసింది. ఇది స్వర్గం కాదని తెలుసుకుంది. ప్రతిదీ ఆమెకు కొత్తగా అనిపించింది. ఆమె మళ్లీ పైకి ఎగిరేందుకు ప్రయత్న చేయింది. కాని ఆకాశం మూసి ఉండిపోయింది. ఆమె అయోమయంలో భయంతో ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని కన్నీళ్లు విడిచింది. ఆ సమయంలో ఓ చిన్న గళం వినిపించింది. నువ్వు దేవతవా? ఓరేలియా ఆశ్చర్యంగా పైకి చూసింది. ఆమె ముందు ఓ చిన్న బాబు నిలబడి ఉన్నాడు. అతని పేరు రవి. అతని కళ్ళలో అమాయకత్వం, దయ కనిపించింది. రవి ఆమె చేతిని పట్టుకుని గ్రామానికి బయట ఉన్న ఎత్తైన కొండపైకి తీసుకెళ్లాడు. అక్కడ అతను కళ్ళు మూసి ప్రార్థించాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరువడం ప్రారంభించాయి. ఒక్కసారిగా ఒక వెండి రంగు కాంతితో కూడిన స్వర్గసేతువు ఆకాశంలో కనిపించింది. ఆ సమయంలో ఔరేలియా రెక్కలు మళ్లీ మెరవసాగాయి. ఆనందంతో రవిని ఆలింగనం చేసింది. నేను ఎప్పటికీ నిన్ను కాపాడుతూ ఉంటాను, ఆమె మృదువుగా చెప్పింది. చివరిసారి చిరునవ్వు ఇచ్చి ఆమె ఆ స్వర్గసేతువు పైకి ఎగిరి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ప్రతి రాత్రి ఒక వెలిగే నక్షత్రం రవి కోసం ప్రత్యేకంగా మెరుస్తూ ఉండేది. నీతి: ఒక చిన్న గుండె కూడా ఒక దేవతకి తిరిగి తన స్వర్గాన్ని చేరుకోవడంలో సహాయం చేయగలదు.